అండ్ మీరు చెప్పారు ఇందాక 3,00,000 ఆ రోజుల్లో నష్టపోయానని అవును జెప్పి. సార్. బట్ ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నారు. షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ స్టార్ట్ జేశారు. చేశాను సార్. కానీ వెంటనే ఆఫర్‌లు రావు. రావు సార్. రెమ్యూనరేషన్‌లు రావు. అవును. నాకొక మూమెంట్ జెప్పండి లైఫ్‌లో అంటే చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి. హాస్టల్‌లో ఉండే అబ్బాయిలది హ్మ్. హ్మ్. చిన్న ఎగ్జాంపుల్ జెప్తాను. ఉదయాన్నే లేస్తే టిఫిన్ జేయాల్సొస్తదని జెప్పి ఉదయం లేయకుండా ఒకేసారి మధ్యాహ్నం జేసి, మధ్యాహ్నం భోజనం జేసే అబ్బాయిలు గూడా చాలా మందుంటారు. ఉన్నారు సార్. ఉన్నారు సార్. సో, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేసింది. అలాగని కాదు గానీ, ఏదో ఒక విధంగా హ్మ్. ఫైనాన్షియల్‌గా గానీ, బాగా ఎక్కువ ట్రబుల్ గానీ, మీరు ఫేస్ చేసిన సిట్యుయేషన్, ఆ డే ఏంటి? ఆ సిట్యుయేషన్ ఏంటి? అంటే ఆహ్, ఫైనాన్షియల్‌గా నేను ప్రాబ్లమ్ ఫేస్ చేసింది అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు కాదు సార్ అప్పుడు. అంత పెద్ద అప్పుడు అనిపియలే నాకేం గాని. ఆహ్, కోవిడ్ టైమ్‌లో నాకు మ్యారేజ్ అయిపోయింది సార్ నాకు. హ్మ్. మ్యారేజ్ అయిపోయింది. కోవిడ్ వచ్చింది సార్ కరెక్ట్‌గా ఆ టైంకి. 2019లో మ్యారేజ్ అయింది. 2020లో మనకి ఫస్ట్ వేవ్ వచ్చింది సార్ మనకి. ఆఫర్‌లు లేవు. హ్మ్. రిలీజ్ అయిన సినిమా పోయింది. హ్మ్. తర్వాత మనకి మంత్లీ రెంట్ కొంచెం ఎక్కువ సార్. ఎక్స్‌పెన్సెస్ ఇవన్నీ చాలా ఎక్కువ సార్ మనకి ఫైనాన్షియల్‌గా మనకి. డబ్బులు లేవు సార్. జేబులో రూపాయి లేదు. పక్కన చూస్తే అమ్మాయి ఉంది. హ్మ్. పెద్ద కుటుంబం. డబ్బులు అడగలేను. మన దగ్గర రూపాయి లేదు. ఇప్పుడు ఎవ్రీ మంత్ నాన్న పాపం ఆయన దగ్గర డబ్బులెక్కడుంటాయి పాపం. దాసుకున్న డబ్బులు అట్లాగా ఒక సంవత్సరం వరకు నాకు పంపుతూ ఆహ్, ఇదెప్పుడు ఎమోషనల్ మూమెంటే సార్ నాకు. అబ్బా! ఎప్పుడు సార్. అంటే ఏం జేసినా ఈ మూమెంట్ పోదు సార్ ఇది. నాకిప్పటికి అనిపిస్తది. మా నాన్న ఏమైనా ఇబ్బంది పెట్టానేమోనని. నాకిప్పుడు ఆహ్, ఈరోజు మా నాన్నగారు లేరు చనిపోయారు.